కఠినమైన షరతు విధించారు. కట్న కానుకలు లేని పేదవాడికి నా కుమార్తెను ఇవ్వను అని స్పష్టం చేశారు. కుబేరుని వద్ద అప్పు. పద్మావతి దేవిని వివాహం చేసుకోవడానికి వేరే దారి లేక శ్రీనివాసుడు సంపదకు అధిపతి అయిన కుబేరుని వద్ద అప్పు తీసుకున్నారు. ఈ అప్పును కలియుగం ముగిసే వరకు తీరుస్తానని ఆయన వాగ్దానం చేశారు. భక్తుల కానుకలు. స్వామివారి రుణ విముక్తి. ఆనాటి నుండి నేటి వరకు తిరుమలలో భక్తులు సమర్పించే కానుకలన్నీ స్వామివారి అప్పు తీర్చడానికే వినియోగిస్తారు. భక్తులు తమ సంపదను సమర్పిస్తే స్వామివారు వారికి అపారమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తారు లేదా మోక్షాన్ని కలిగిస్తారు. ఈ నిరంతర ప్రక్రియే తిరుపతిని భారతదేశంలోనే అత్యంత ధనిక దేవాలయంగా మార్చింది. అప్పు ఇంకా తీరకపోవడం వల్ల శ్రీనివాసుడు వైకుంఠానికి వెళ్లకుండా భక్తుల కోసం తిరుమల కొండలపైనే కొలువై ఉన్నారు. కలియుగంలో భక్తులను ప్రత్యక్షంగా కాపాడే ఆ శ్రీవెంకటేశ్వర స్వామియే మన తిరుపతి పెరుమాళ్.